హడియర్స్ ఇప్పటివరకు ఈ 9th సెట్ నడుస్తుంది మా ఎక్స్ప్లెనేషన్ మాత్రం అంటే వీడియోస్ మాత్రం 5 సెట్స్ సెట్ 5కి వచ్చినాయి ఇప్పుడు వీడియోస్ సెట్ 5 నుంచి 6కి ఇప్పుడు రన్ అవుతుంది. సో అందుకని 9th సెట్ క్వశ్చన్స్ నడుస్తున్నాయి, 5th సెట్ వీడియోస్ ఉన్నాయి. ఓకే, ఎవరికైతే అప్డేట్ అవ్వలేదు ఒక్కసారి నాకు వాట్సాప్ చేయండి, నేను వాళ్ళకి అప్డేట్ చేస్తూ వస్తుంటాను. ఎందుకంటే రైల్వే ఉంది, మళ్ళీ SSCGL ఉంది, బ్యాంకింగ్ ఉంది కదా, సపరేట్ కోర్సులు ఉన్నాయి కదా, అక్కడ ప్రాబ్లం అవుతుంది అనమాట మనకి. రైట్, వాట్ ఎవర్ ఎక్కువ శాతం 90% రైల్వేస్ ఎక్కువ ఉన్నారు స్టూడెంట్స్, దాన్ని బట్టి చూడండి మా. సో వాట్ ఎవర్ ఓకే, క్వశ్చన్ చూడండి ఇక్కడ ఏముంది. క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ విల్ డివైడ్ 215 and 232 లివింగ్ రిమైండర్స్ 7 and 5 రెస్పెక్టివ్లీ అంట. ఏం లేదు, సింపుల్ క్వశ్చన్ ఇది. నెంబర్ సిస్టంలో సింపుల్ క్వశ్చన్, డోంట్ కన్ఫ్యూజ్. రైట్, ఎవరైతే కోర్స్ పర్చేజ్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా వీడియో క్లాసెస్ చూడండి. సెట్ 1కి వెళ్ళినాక సెట్ 1 ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళే ముందు మీరు ఓన్గా ట్రై చేయండి. ఓన్గా ట్రై చేసినాక తర్వాత ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళండి, అప్పుడు ప్లస్ పాయింట్ అవుతుంది. సరే వాటి క్వశ్చన్ ఏంటి చెప్పండి. 215, 232 రెండు నెంబర్స్ ఇచ్చాడు. 215, 232 ఈ రెండు నెంబర్స్ ఇచ్చాడు. వీటికి ఒక గ్రేటెస్ట్ డివైజర్ కావాలట. కాకపోతే రిమైండర్ దీనికి 7 రావాలంటే దీనికి 5 రావాలంట. దీనికి రిమైండర్ 7 రావాలి, దీనికి 5 రిమైండర్ రావాలి. సో మనకి రిమైండర్ రావాలంటే మిగిలాలని అర్థం కదా. అంటే 215లో నుంచి 7 కట్ చేసి ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ చూసుకోవాలి. అంటే 215లో నుంచి 7 కట్ చేయండి. అలాగే మనకు తెలుసు బేసిక్ లెవెల్ క్లాసెస్, డోంట్ మిస్. ఆ 215లో 7 కట్ చేసిందా 208 ఒక నెంబర్ వస్తుంది. 232కి మళ్ళీ 5 రిమైండర్ రావాలి కాబట్టి ఈ 5 కూడా కట్ చేద్దాం, అంటే 227 వస్తుంది. రైట్, 227. అయితే మనకి ఏవైతే రిమైండర్స్ రావాలో ఆ రిమైండర్స్ని కట్ చేస్తే అయిపోతుంది. దీంట్లో 7 రావాలి, 7 కట్ చేసినాం, 5 రావాలి, 5 కట్ చేసినాం. రిమైండర్ అంటే మీనింగ్ ఏంది? ఎక్స్ట్రా ఉండాలి కదా, ఆ ఎక్స్ట్రా ఉండే వాల్యూ ఏదైతే ఉందో అది కట్ చేసినాం. కట్ చేసినాక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 203 ఉందాం. 203 3 రిమైండర్ రావాలంటే 3 కట్ చేసుకుంటే 200 తీసుకుంటే అయిపోతుంది కదా. 200 డివైడ్ చేసి 3 రిమైండర్ వస్తుంది కదా. అంటే దాని మీనింగ్ ఏంది? ఎంతైతే రిమైండర్ రావాలో వాటిని కట్ చేయాలని అర్థం. అక్కడ కట్ చేసినాం. 208 వచ్చింది, 227 వచ్చింది. ఈ 208, 227కి మనం ఏం తీసుకోవాలి? HCF తీసుకుని సరిపోతుంది. 208, 227కి HCF అంటే రెండింటిని డివైడ్ చేసి ఒక గ్రేటెస్ట్ డివైజర్ కావాలి మనకి. రైట్, ఎట్లా వస్తుందంటే ఆప్షన్ చూడండి. ఆప్షన్స్ ఇచ్చాడు మా 13 అన్నాడు. 208 13తో కట్ అవుతుంది, బట్ 227 కట్ అవ్వదు. 13 కాదు, 17 కాదు, 19 కాదు, 23 కూడా కాదు. 23 10 times 230 కదా, సరిపోయింది. సో లాజికల్ ఆన్సర్ నన్ ఆఫ్ దిస్. రైట్, సో నాకు తెలిసి 208కి 13 వస్తుంది కానీ 17 రాదు. మరి వాట్ అబౌట్ 227 13 కట్ అవుతుంది కదా. అంటే లాజికల్గా నాకు తెలిసి ఈ రెండింటికి కామన్ డివైజర్ ఇచ్చిన ఆప్షన్స్తో లేదు. రైట్ ఆన్సర్ నన్ ఆఫ్ దిస్. నన్ను చెప్పుకుని అనిపిస్తారు. మేబీ 1 కావచ్చు, 2 కావచ్చు, వాట్ ఎవర్. బట్ 208 వచ్చిందంటే ఏదైతే రిమైండర్ కావాలి కట్ చేస్తే మిగిలిన నెంబర్ 5 ఎట్లా 5 రిమైండర్ అంటే ఈ నెంబర్ ఎట్లా వచ్చిందంటే 5 రిమైండర్ కావాలి కాబట్టి అది కట్ చేసి వచ్చి 227. ఈ రెండింటికి కామన్ డివైజర్ తీసుకొని సరిపోతుంది, గ్రేటెస్ట్ డివైజర్. సో లాజికల్ ఆన్సర్ ఈజ్ వాట్? అకార్డింగ్ టు ఆప్షన్స్ నాట్ సూటబుల్. సో 208, 227 నాకు తెలిసి అయితే 1 వస్తుంది. ఈ 227 అనేది ప్రైమ్ నెంబర్ కదా. 227 is ప్రైమ్ నెంబర్. 2 + 2 4, 4 + 7. సో ఎస్ అఫ్ కోర్స్ ఇట్ ఇస్ ప్రైమ్ నెంబర్. సో దట్స్ వై ఇది ప్రైమ్ నెంబర్ కాబట్టి నాకు తెలిసి 1 అదే ఆన్సర్ రావాలి. బట్ ఆన్సర్ ఇది కదా ఇచ్చిన ఆప్షన్స్లో 13 కాదు, 17 కాదు, 19 కాదు, 23 కాదు. లాజికల్ ఆన్సర్ డన్ ఆఫ్ దిస్. క్లియర్ కట్ స్టోరీ. రైట్, సో ఇట్లా బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకోటి ఏంది, క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి వాటిని ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఓన్గా ట్రై చేసినాక అప్పుడు వీడియో ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళండి. సో అప్పుడు మీరు ఓన్గా ప్రిపేర్ అవుతున్నట్టు కదా. మీరు ప్రాక్టీస్ చేసిన విధానానికి నేను చెప్తున్న క్లాస్కి సింక్ అయింది అనుకోండి, మీకు అప్పుడు IQ లెవెల్స్ రైజ్ అవుతాయి. దట్స్ మై పర్సెప్షన్. ఓకే, సో లెట్స్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్.